బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాః తవ దృశః. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజం. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రరాజం 91వ శ్లోకాన్ని అధ్యయనం చేసుకుంటున్నాం. 90 శ్లోకాలను అద్వైత సంభావనతో చాలా లోతుగా విశేషంగా భగవత్పాదుల యొక్క కృపతో ఆ తల్లి కరుణతో మనకు బోధపడ్డాయి. 91వ శ్లోకాన్ని ఈనాడు ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు శ్లోకంలో నిమజ్జన్మజ్జీవ షట్చరణతాం చరణి నీ పాదమునందు తుమ్మెదనై నా జీవభావాన్ని వదిలేసి నీలో కలిసిపోతాను, ఉపబొమ్మ అయిపోతాను అన్నారు. అటువంటి వాళ్లకు ఒక్కొక్కసారి మళ్ళా చిన్న జారుబాటు కలుగవచ్చు. ఆ జారుబాటు లేకుండా ఉండడం ఎలాగా అనే విషయాన్ని చెప్తున్నారు. అంతే కదా మనం నేర్చుకుంటున్నాం. పదన్యాస క్రీడ పరిచయమివార్థు మనసః స్ఖలంతస్థే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షం సుభగమణిమంజీరరణితః చలాదాచక్షాణాం చరణకమలం చారుచరితే. పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితః ఛలాదాచక్షాణాం చరణకమలం చారుచరితే. చారుచరితే చారు అందమైనటువంటి శుభమైనటువంటి సౌభాగ్యప్రదమైనటువంటి చరితే నడవడి కలదాన. చరితే అంటే చరిత్రము. చరిత్ర అంటే ఏమిటి? నడవడే చరిత్ర. అంటే అమ్మ యొక్క నడవడి అంటే ఏమిటి? సృష్టి. అది ఎలా ఉంది? చారు చరితే. అమ్మ యొక్క చారు చరితే అని సంబోధించారు. చాలా అందమైనటువంటి భావము. అక్కడ స్థూలంగా కూడా చాలా బాగుంది. ఎలా ఉందో చూద్దాం. పదన్యాస క్రీడా పరిచయం ఇవ ఆరబ్ధు మనసః స్ఖలంత తే ఖేలం స్ఖలంతః తే ఖేలం భవన కలహంసాః న జహతి
అతః తేషాం శిక్షాం సుభగమణిమంజీర రణితః ఛలాత్ ఆచక్షాణం చరణకమలం చారుచరితే. ఇది పదచ్ఛేదం. మరి దండాన్వయం రాసుకుంటే ఎలా ఉంటుందో, హే చారుచరితే, ఓ తల్లి, పదన్యాస క్రీడా పరిచయమారబ్ధు మనసః ఇవ వలే భవన కలహంసా స్ఖలంతః అపి తే ఖేలం న జహతి. అతః చరణకమలం సుభగమంజీరమణి మంజీరరణితచ్చలాత్ తేషాం శిక్షాం ఆచక్షణం ఇవ భవతి. అది రెండో సెంటెన్స్. మొదటి సెంటెన్స్ ఏమిటి? హే చారుచరితే, ఓ అతిలోకమైనటువంటి నడవడి గలదానా. అమ్మ యొక్క నడవడి అంటే ఆత్మతత్వం, లేకపోతే ఈ సృష్టితత్వం. పదన్యాస క్రీడా పరిచయం ఆరబ్ధు మనస, నీ నడక అనేటటువంటి ఆ లలితమైనటువంటి క్రీడను తెలుసుకుందాము, పొందుదాము, అనుసరిద్దాము అనేటటువంటి కోరికతో ఇవా అలా అనుకుంటున్నాయా అన్నట్టు భవన కలహంస అంటే నీ భవనమునందు ఉన్నటువంటి కలహంసలు, రాజహంసలు స్ఖలంతః అపి, ఎలాగైనా అమ్మ నడిచినట్టు అవి కూడా నడుద్దాయని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అలా ప్రాక్టీస్ చేయడంలో జారిపోతున్నాయి మధ్య మధ్యలో. స్ఖలంతః అపి, అప్పటికి కూడా తే ఖేలం, నీ నడకను నా జహతి, వదులుట లేదు. మళ్ళా ఎలాగైనా సరే నిన్ను అనుసరించాలి, నీ నడకలాగా వాటి నడక కూడా ఉండాలి అంటూ చూస్తున్నాయంట పాపం. అతః అందువలన చరణకమలం నీ పాదపద్మము శుభగమణి మంజీరరణిత, శుభగా శుభములనిచ్చేటటువంటి మణిమంజీరము, మణులతో కూడినటువంటి అందెలతో కూడినటువంటి నీ చరణ కమలములు రణిత, వాటి యొక్క శబ్దములు, నాదము చలాత్ వలే తేషాం శిక్షాం ఆచక్షాణం ఇవ. చలాత్ అంటే నెపము, అంటే తేషాం ఆ రాజహంసలకు శిక్షాం ఏ విధంగా నడవాలో నేర్పించడం అనేటటువంటి బోధనను ఆచక్షాణం బోధించుచున్నవా ఇవ వలే భవతి అవుతున్నాయి. స్థూలంగా వాచ్యార్థం ఏమిటి? అమ్మ నడుస్తోంది, అమ్మ నడక చారుచరితము. ఆ నడకను ఎలాగైనా అనుకరిద్దామని ఆమె భవనంలో ఉన్నటువంటి కలహంసలు ఎంతో ముచ్చటపడి అలాగే నడద్దామని ప్రయత్నం చేస్తున్నాయి. చేస్తూ చేస్తూ ఆ తోట్రుపాట్లో జారిపోతున్నాయి. అలా జారిపోతున్నప్పటికీ అవి వదలటంలా మళ్ళా వచ్చి లైన్లో నిలబడి మళ్ళా అదే నడకను పొందుదామని ట్రై చేస్తున్నాయి. అలా ఇటు అటు వెళ్ళిపోతున్నటువంటి రాజహంసలను నీ యొక్క శుభగమణి మంజీర రణితములు అంటే అందమైన నీ అందెల యొక్క ఆ మణుల యొక్క శబ్దములు చలాత్ ఒక నెపముతో తేషాం ఆ యొక్క రాజహంసలకు శిక్షాం బోధనను ఆచక్షణం బోధించుచున్నవా. అలా కాదు, ఇలా నడవండి, ఇలా నడిస్తే కరెక్ట్గా నడుస్తారు, పడిపోరు, మళ్ళీ నా వెంటనే ఉంటారు అని బోధిస్తున్నదా అన్నట్టుంది. చాలా బాగుంది. హంసలు అమ్మ దగ్గర నడక నేర్చుకుంటున్నాయి, హంసలకు నడక నేర్పుతుంది. అన్నిటికన్నా బాగా నడిచేవి హంస నడక అంటారు. ఆ హంస నడకకే నడకను నేర్పేటటువంటి తల్లి చూడడానికి కావ్యపరంగా చాలా బాగుంది. కానీ ఎవరి హంసలు, ఏమిటి నడకలు, ఏమిటి జారిపోవడాలు, ఏమిటి వాటిలో అందులో ఉండడము, ఏమిటి అమ్మగారి బోధన, అంతరార్థం వెతుక్కోవాలి. ఓ మంగళకరమైన చరిత్ర కలిగిన తల్లి చారుచరితే, భవన కలహంసాం నీ మణిద్వీప గృహంలోని రాజహంసలు నీ నడకలోని అందమైన విన్యాసాలను, పదన్యాస క్రీడాం నడక తీరును పరిచయ ఇవారబ్ధం నేర్చుకోవాలనే కుతూహలంతో ఉన్నాయి. అవి నిన్ను అనుకరిస్తూ నడవడానికి ప్రయత్నం చేస్తూ స్ఖలంతః మధ్య మధ్యలో తడబడిపోతున్నాయి, తప్పుడు అడుగులు వేస్తున్నాయి. తప్పుతున్న
తప్పటడుగులు వేస్తున్నప్పటికీ పట్టుదలతో ఆ ప్రయత్నాన్ని నజహతి విడువటలేదు, విడుచుటలేదు, మాత్రం వదలడం లేదు. ఆ హంసల తడబాటును నువ్వు గమనించావు. ఓహో, వీళ్ళు నాలా నడుద్దాం అనుకుంటున్నారు, నాతో నడుద్దాం అనుకుంటున్నారు, నా మార్గంలో నడుద్దాం అనుకుంటున్నారు, కానీ కొంచెం తప్పిపోతున్నారే, కొంచెం వాటికి ట్యూషన్ ఇద్దాం అని నడక నేర్పిస్తున్నావా అన్నట్లుగా నీ పాదాలకు ఉన్నటువంటి అందమైన మణిమంజీరాల మధురమైన సవడి నెపంతో, అంటే మణిమంజీర రణిత అంత ఛలాత్ ఆ నెపంతో తేషాం ఆ హంసలకు శిక్షాం నడకలో శిక్షణను ఆ చక్షణం ఇస్తున్నట్లుగా నీ పాదపద్మాలు ప్రకాశిస్తున్నాయి తల్లి. 91వ శ్లోకము పరమేశ్వరి నడకలోని లాలిత్యాన్ని, ఆ నడకలో వినిపించే మధుర మంజీర నాదాన్ని అత్యంత రమ్యంగా, హృద్యంగా, కావ్యపరంగా ఎంతో నేర్పుగా వర్ణింపబడినది. అద్వైత కోణంలో చూస్తే ప్రతి పదానికి లోతైన విశ్లేషణ దర్శించాలి, దర్శించి తరిద్దాం. బరిహి సంఘంబులకు మురిపములు గరపు మదమరాళములకు జూపు మందగతులు. రుక్మిణీదేవి గారిని ఆయమ్మను, ఈ అమ్మ ఆయమ్మ, ఆయమ్మను వర్ణిస్తూ పోతన గారు బరిహి సంఘములకు మురిపంబు గరపు, బరిహి అంటే నెమలి, బరహము గలది, బరిహి అంటే నెమలి, పింఛము కలిగినటువంటిది నెమలి. ఆ సంఘములకు, నెమళ్ళ గ్రూప్స్కి మురిపాలు నేర్పిస్తోంది, ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి అంటూ మురిపాలు నేర్పిస్తోంది అమ్మ అన్నారు ఆయన. మదమరాళంబులకు చూపు మందగతులు. మదమరాళములు, మరాళము హంస, మదమరాళము రాజహంస, కలహంస, భవన కలహంస. ఆమెకి ఏం చెప్తుంది ఇక్కడ? అమ్మ ఏం చేస్తుంది? మందగతులు చూపిస్తోంది, ఎలా నడవలో. శిక్షామాచక్షాణం, చూపు మందగతులు. ఇదేది ఒక్కటే. తెలుగులో రాస్తే మదమరాళములకు చూపు మందగతులు, బరిహి సంఘంబులకు మురిపములు గరపు అన్న ఒక్కటే. పేర్వేర బొమ్మ పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు గుజన గోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరయ అంటూ శిశపద్యంలో ఆటవెలది భాగంలో బరిహి సంఘములకు మురిపములు గరపు మదమరాళములకు చూపు మందగతులు. సరే, ఈ మందగతిలో మన గతి ఏమి రాసిందో చూద్దాం. ఓకే. అమ్మవారి నడక ఎంత లాలిత్యంగా ఉందంటే, నడకకు పెట్టింది పేరైన హంసలు కూడా హంసగమన. బా, ఎంత వయ్యరంగా నడుస్తుంది ఆ అమ్మాయి, హంసగమన అంటాం. అటువంటి హంసలు కూడా ఆమెను చూచి నేర్చుకోవాలని ప్రయత్నిస్తాయట. ఆ ప్రయత్నంలో వాటికి శిక్షణ కావాలి, బోధన కావాలి, ఎవరో ఒక నిలబెట్టి ఇలా నడవండి అని చెప్పాలి. అవి అమ్మ యొక్క అందెల సవడి ద్వారా అమ్మ వారికి నడక నేర్పిస్తోందని కవి సమయం, కవి యొక్క భావన, కవి యొక్క కల్పన. సమయం అంటే కల్పన, కవి కల్పన. చాలా బాగుంది. సరే, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? పదన్యాస క్రీడ పరిచయమివ ఆరబ్ధు మనసః. పదన్యాస క్రీడ, పదన్యాసము అడుగుల అమరిక, నడక అనే క్రీడ, ఆటను, పరిచయము, నేర్చుకోవాలి అనేటటువంటి ఆరబ్ధు మనసః ఆసక్తితో. పదన్యాస క్రీడా పరిచయమివ, ఇదంతా ఇవ వలె. పదన్యాస క్రీడా పరిచయ ఆరబ్ధు మనసః ఇవ, నీ అడుగుల అమరిక లేక నడకననేటటువంటి క్రీడను, ఆటను నేర్చుకోవాలనే అత్యంత మిక్కిలి ఆసక్తితో ఆరబ్ధు మనసః. పదన్యాసము అంటే పదములు ఇలా ఒకటి ఒకటి ఆ కాళ్ళు వేయడం మాత్రం
కానే కాదు. అద్వైత పరంగా అమ్మవారి నడక సృష్టి యొక్క గమనానికి సంకేతం. అదిగో భూమి తిరుగుతుంది, సూర్యుడు గారు వస్తున్నట్టు అనిపిస్తోంది, చంద్రుడు గారు అమావాస్య నాడు రాలేదు, పొన్నన్నాడు వస్తున్నారు. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? ఇదంతా అమ్మ యొక్క నడకే. ఇదంతా సృష్టిపరంగా అమ్మ యొక్క నడక. పరబ్రహ్మము అది నిశ్చలమైనది, కదలదు, దానిలో ఏ వికారాలు లేవు, కాలాతీతము. కానీ శక్తి ఆ పరబ్రహ్మదే. ఆ శక్తి మాయ, అది కదిలినప్పుడే సృష్టి జరుగుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఆ క్రీడ, ఆ లీల ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అందరి జీవులు ప్రయత్నిస్తారు. చాలామంది ద్రష్టలు కూడా ప్రయత్నించారు. సృష్టి ఎలా జరిగింది, ఆ పరబ్రహ్మము నిర్వికారము, ఈ సవికారమైనటువంటి సృష్టి ఎలా వచ్చింది అని రకరకాల శృతులు రకరకాలుగా వర్ణిస్తున్నారు. అలా వర్ణించాలని అందరికీ కోరిక ఉంటుంది. పరిచయం ఇవారబ్దు మనసః. దేనిని? పదన్యాస క్రీడా పరిచయం ఇవారబ్దు మనసః. అంటే సృష్టి లీలా విలాసము, పదన్యాస క్రీడ, సృష్టి లీలా విలాసము, కాలగమనము లేక స్థితి. సృష్టి జరగడం కాదు, సృష్టి నడత, సృష్టి ప్రవాహం, సృష్టి ప్రవర్తన, సృష్టి యొక్క గతి, అదే ఆ పదన్యాస క్రీడ. ఓకే. బ్రహ్మమునందు కలిగిన స్పందనయే సృష్టి క్రమము. ఇది పరిణామము కాదు, వివర్తము. బ్రహ్మము మారదు, సృష్టిగా ప్రకటమవుతుంది. ప్రతిఫలనము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, నాట్ ట్రాన్స్ఫర్మేషన్, ఎయిదర్ పార్షియల్ ఆర్ కంప్లీట్. ఇట్ ఈస్ నెయిదర్ పార్షియల్ నార్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ అపియరెన్స్ ఆర్ వివర్తం. అంటే ఒరిజినల్ ఆ ఉంటూ ఉండగానే ఈ ప్రతిరూపం ఏర్పడింది. పరిచయం, ఆ వివర్తాన్ని అద్వైత కోణంలో గుర్తించడమే పరిచయము. పరిచయం అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది అద్వైతంలో ఉన్నది ఒక్కటే, కనపడుతున్నది అనేకము. ఎలా పాసిబుల్? ఇది ఒరిజినల్, ఇది రిఫ్లెక్టెడ్, ఇది ఒక సూర్యుడు, ఇది 10 కొండలలో ఉన్నటువంటి సూర్యబింబములు అన్నట్టుగా తెలుసుకోవడమే పరిచయము. ఇక్కడ ఉన్నట్టు అంతరార్థం ఏమిటి? పదన్యాస క్రీడ, సృష్టి విలాసము, కాలగమనము, సృష్టి స్థితి. ఇది బ్రహ్మమునందు కలిగిన స్పందనయే సృష్టి. బ్రహ్మములో మార్పు రాదు. ఎందుకంటే ఏదైనా మారే ధర్మం ఉంటే అది మారకుండా ఉండలేదు. ఏదైనా మరణ ధర్మం లేకుండా అమృతంగా ఉంటే అది ఎప్పటికీ మారలేదు. ఎందుకో దాని స్వభావము కనుక. వాటి స్వభావము ఏదైతే మారదో అదే స్వభావం. బ్రహ్మము ఇమ్మోర్టల్. Immortal cannot become mortal. Likewise, this body is mortal. This can never become immortal. As a body, you can never be Parabrahma. Because it's a mortal body, cannot become immortal. The immortal Parabrahma, of course, can never become mortal. That is the teaching we are receiving. Okay? So, బ్రహ్మములో ఉండేటటువంటి స్పందనయే ఒక వివర్తమే, పరిణామము కాకుండా సృష్టిగా ప్రకటమవుతుంది. ఎలాగా? కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మదేవ స్వమాయే. ఆయన మాయతోనే ఆయనే కల్పించుకుంటున్నారు. ఇదే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లేక ప్రతిఫలనము. పరిచయం అంటే ఏమిటి? ఆ వివర్తాన్ని అద్వైత కోణంలో తెలుసుకోవడమే పరిచయం, గుర్తించడం. ఓకే. ఇంతవరకు పదన్యాస క్రీడ అంటే సృష్టి అని, పరిచయం అంటే అద్వైతంలో ఆ వివర్తాన్ని గుర్తించడం అని, ఆరబ్ధు మనసహ అంటే ముముక్షుత్వం అని తెలుసుకున్నాం. ఆ విషయాన్ని తెలుసుకునేవాడెవడు? సాధారణంగా ఉండే దానయ్య గారికి ఎందుకు సృష్టి ఎలా పుట్టిందో, పరబ్రహ్మం వివర్తమైందా లేకపోతే పరిణామం చెందిందా, ఈ కన్ఫ్యూషన్ ఆయనకి అక్కర్లేదు. కానీ ఎవరికి కావాలి? ఎవరైతే ముముక్షువో వారే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆరబ్ధు మనసహ అంటే ముముక్షువులు అని అర్థము. ఓకే. స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా నజహతి. జహతి విడిచిపెట్టాయి, నజహతి విడిచిపెట్టలేదు. దేనినే విడిచిపెట్టలేదు? తే ఖేలం నజహతి.
నీ యొక్క నడకను విడిచిపెట్టలేదు. ఆ నడక మీదే ధ్యాస పెట్టుకున్నాయి. ఎవరు? భవన కలహంసాహ, భవనములోనున్నటువంటి కలహంసలు. సంధి విడదీస్తే హంసాహ ప్లూరల్ అవుతుంది. భవన కలహంసలు నజహతి ఖేలం, నీ తాలూకా ఖేలం నడతను నజహతి. స్ఖలంతహతే అంటే జారిపోతున్నవైనప్పటికీ కూడా, పడిపోతున్నవి అయినప్పటికీ కూడా మళ్ళీ లేచి అందులోకి వస్తున్నాయి. స్ఖలనము జారి పడిపోవుట, త్రొట్టుపాటుచే ట్రిప్ అవడం, ట్రిప్పింగ్. ట్రిప్పింగ్ అంటే ఏదైనా తన్నుకొని పడడం. స్లిప్పింగ్ జారిపోవడం. ట్రిప్ అండ్ స్లిప్ ఈ రెండింటిని స్ఖలనము అంటారు. సో మీరు నడుస్తున్నారు, కార్పెట్టో డోరో ఏదో తగిలింది, ద్వారం గుమ్మము, తనుకుని ముందుకి పడడం, ట్రిప్పింగ్. స్లిప్పింగ్ జారుగా ఉంది, నూనె ఉంది, సోప్ ఉంది, వాటర్ ఉంది, కాలు జారింది, జారు మెట్లు ఉన్నాయి, వర్షం పడింది, జారిపోవడం. దీన్ని స్ఖలనము అంటారు. వేదాంతార్థం ఏమిటి స్ఖలనం? అద్వైతం నుంచి ద్వైతంలో పడుతూ ఉండడమే ఈ స్ఖలనము అంటూ చెప్పారు. అద్వైతం నుండి ద్వైతంలోకి రావడం ఏదైతే ఉందో అదే స్ఖలనం అనబడుతుంది అంటూ తత్వమాధ్యాత్మికం దృష్ట్యా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్ అని శృతి చెప్పింది. తత్వాత్ అప్రచ్యుతో భవేత్. తత్వం అంటే ఆత్మతత్వము. ఆత్మతత్వము నుండి నీవు జారిపోవద్దు అంటూ చెప్పారు సృష్టిలోని. ఆత్మతత్వం నుంచి జారిపోవడమే ఇక్కడ స్ఖలనము అంటున్నారు. భవనం అన్నారు. ఏమిటా భవనము? నీ ఇంటిలోని మణిద్వీపం. అమ్మ భవనం ఏమిటి? మణిద్వీపం. మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకార్యే మంచే పరమశివ పర్యంక నిలయే భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి. ఆ మణిద్వీపం ఆమె ఇల్లు. ఏమిటా మణిద్వీపము? ఏదై ఉంటుంది? ఇదిగో ఇదే ఈ ప్రపంచమే ఆమె మణిద్వీపం. మణిద్వీపం అంటే ఎక్కడో ఉన్నదండి, అక్కడ అమ్మ కూర్చుందండి, మనం ఇక్కడ ఉన్నామండి, అలా కాదండి. అమ్మ ఇల్లే ఇది. ఆమె ఏమిటి? భూరి కుటుంబిని భూరి సుతే మహిషాసురమర్దిని జయ జయ. భూరి కుటుంబిని, పెద్ద కుటుంబం, పెద్ద ఇల్లు. పెద్ద ఇంట్లో పెద్ద ఇంటికి ఇల్లాలు, అమ్మగారు, ఆ ఇల్లు. ఆ ఇంటిలో భవన కలహంస, హంసలు నీ నడకను అనుకరించబోయి తే ఖేలం నజహతి తడబడి తడబడి పడిపోతున్నా స్ఖలంత ఆ ప్రయత్నాన్ని మాత్రం వదలడం లేదు. ఎవరు వీరు? ఇంటెన్స్ లాంగింగ్, ముముక్షత్వం ఉన్నవాళ్ళు. ఎవరైతే ముముక్షత్వం ఉందో చిన్న జారుబాటు జరిగినా ఆ జారుబాటును తెలుసుకుని మళ్ళీ అమ్మ కృపతో లైన్లోకి వచ్చి ఫాల్ ఇన్ లైన్ అంటుంది ఆమె. అంటే మళ్ళీ ఫాల్ ఇన్ లైన్. ఇంకో డ్రిల్ టీచర్ చెప్తారు కదా, ఆల్ ఆఫ్ యూ ఫాల్ ఇన్ లైన్ అంటే అందరు లైన్ అలా వస్తాయి అన్నమాట. అది పెద్ద ఇల్లు. ఆ భవనం అంటే ఈ సృష్టియే. అద్వైత కోణంలో హంస అంటే పరమహంసలు లేదా ప్రాణశక్తి. మనం చూసాం పరమహంస అనే శబ్దానికి సన్యాసులలో 4 రకాలుగా ఉంటారని. కుటీచకులు, బహూదకులు, పరివ్రాజకులు, పరమహంసలు. ఆ పరమహంస అంటే అటువంటి వారు. లేకపోతే శరీరంలో ఉన్న ప్రాణశక్తియే హంస. జీవుడు బ్రహ్మత్వం వైపు అడుగులు వేసేటప్పుడు మాయ ఊరుకోదు, మాయ లాగుతుంది మళ్ళీ వెనక్కి. మాయ అంటే ఏమిటి? గుణాలు. గుణాలంటే ఏమిటి? అదిగో రాగద్వేషాలు. మళ్ళీ ఇటు రా అని పిలుస్తూ ఉంటాయి. రారా, అక్కడికి ఎందుకు వెళ్తావు? అద్వైతంలో ఏం లేదు, అక్కడేం లేదని చెప్తున్నారుగా. అక్కడ ఉన్నది ఒకటేంట. అక్కడ ఏ సుఖాలు ఉండవు, నిర్వికారం, నిరంజనం, నిరవయవం. అక్కడేం సుఖపడతావు? ఇక్కడ రా, విషయాలు సుఖాలు చాలా బాగున్నాయి అంటూ ప్రలోభ పెట్టి మాయ పిలుస్తుంది. అలాంటప్పుడు అనేక సార్లు తడబడతారు. ఆ తడబడమే స్ఖలనము. కానీ అమ్మవారి సామీప్యంలో ఎవరైతే ఉన్నారో, అంటే ఆత్మతత్వంలో నిమగ్నమై ఎవరైతే నిధిధ్యాసన చేస్తున్నారో అటువంటి సాధకుడు ఎన్నిసార్లు విఫలమైనా ఆ అభ్యాసాన్ని వదలడు. నజహతి విడువడు. చివరకు అలా ఉండి ఉండి నిశ్చలమైన నడకనే పొందుతాడు. ఏమిటా నిశ్చలమైన నడక?
అది స్థిత ప్రజ్ఞత్వం. అంటే ప్రజ్ఞ అంటే జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ అంటే అజ్ఞానం. ఆ నిర్విశేష జ్ఞానంలో స్థితులై ఉండడమే స్థిత ప్రజ్ఞ. అదే నిశ్చల నడక, అదే లక్ష్యము. పదన్యాస క్రీడ, సృష్టి గమనము, పరిచయము, అద్వైత కోణంలో పరబ్రహ్మ నుంచి వచ్చిందని గుర్తించడము, ఆరబ్ధు మనసహ, ఇది తెలుసుకోవాలి, అలా ఉండాలి అనేటటువంటి ఇంటెన్స్ డిజైర్, ముముక్షుత్వము, క్రీడ అంటే అమ్మ యొక్క ఈ ఈ సృష్టి లీలా విలాసమే ఆ క్రీడ. దాంట్లో తే ఖేలం, నీ నడకను, నా జహతి, విడువవు, నీ మార్గంలోనే ఉంటాయి. ఎవరు? భవన కలహంసలు. భవనం అంటే ఏమిటి? అదో మణిద్వీపం ఉండి ఎక్కడో ఉందండి. నో, ఇదే మణిద్వీపం, ఇదే ఆ ఉండేటట్టు. లేకపోతే శరీరంలో ఉన్న ప్రాణము అదే హంస. సో హంస, హంస అంటే అదే ప్రాణము. అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజైరరణిత చలాత్. అత, ఈ కారణము వలన, తేషాం వాటికి, వేటికి? భవన కలహంసలకు. ఎందుకు అత? ఎందుకు అత అంటే పక్కన పడిపోతున్నాయి, లైన్ నుంచి తప్పిపోతున్నాయి, జారిపోతున్నాయి, మళ్ళీ లైన్లోకి రావాలి. అత కారణము వలన తేషాం, ఆ కలహంసలకు, ఆ భవన కలహంసలకు, ఆ ముముక్షువులకు శిక్షాం, శిక్షను, బోధను. శిక్ష అంటే ఇదిగా బేడీలు వేయడం శిక్ష కాదు. శిక్ష అంటే ట్యూషన్, టీచింగ్. ఆ టీచింగ్ని శుభగ మణిమంజీర రణిత, శుభగమైనటువంటి మణిమంజీరముల యొక్క రణిత, అర్థము నాదము, చలాత్ అనే నెపమును పెట్టుకొని హంసల తడబాటు చూసి, అయ్యో కొన్ని లైన్ తప్పిపోతున్నాయి, మళ్ళీ మన లైన్లో వాళ్ళు ఉండాలి కదా, వీళ్ళు ఇంటెన్స్ ముముక్షులు కదా, సాధకులు కదా, వీళ్ళు మళ్ళీ ద్వైతంలోకి జారిపోతే, సంసారంలోకి వెళ్ళిపోతే, రాగద్వేషాలలోకి వెళ్ళిపోతే, మళ్ళీ బి గ్రేడ్ వాళ్ళు, సి గ్రేడ్ వాళ్ళు అయిపోతారు, ఏ గ్రేడ్లోకి వస్తున్న వాళ్ళు కదా. అనాహత నాదము. ఆహతము కొట్టబడినది. then if you strike one with the other, the sound that comes is called the ahata. అనాహత, ఎవరూ కొట్టకుండానే పుట్టేటటువంటి నాదం, అంటే స్వభావంగా పుట్టేటటువంటి నాదం. ఏమిటై ఉంటుంది మీ శరీరంలో? గుండె చప్పుడు ఎవరు కొడుతున్నారు? ఎవరో కూర్చొని అలా గుండెని కొడుతున్నారు. ఏమిటి? మైట్రల్ వాల్వ్ని, ట్రైకస్పిడ్ వాల్వ్ని. అవే వాటికి అవి మూసుకుంటున్నాయి, తెరుచుకుంటున్నాయి, సౌండ్ వస్తుంది. ఇలా అదే అనాహత చక్రం అని చెప్తున్నారు. అనాహతం అంటే ఎవరూ మోగించకుండానే మ్రోగుతున్నటువంటి నాదం. అటువంటిది ఏదై ఉంటుంది? ఓంకారము. అనాహతం అంటే ఓంకారం. సాధకుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు లోపల వినబడేటటువంటి ఓ ఓ ఆ నాదమే మంజీర రణితము. చలాత్ అంటే నెపముతో. అమ్మవారికి విడిగా ఎవరికి పాఠాలు చెప్పాల్సినటువంటి పని లేదే. ఆమె ఇలా నడవండి, అలా నడవండి, ఒక క్లాస్ తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అడుగులు ఎక్కడ వేయాలి ఎలా చెప్పాలా? ఆవిడ అక్కర్లేదు. ఎందుకు? ఆమె ఉంటేనే జ్ఞానం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆమె. అంటే మౌనంగా మన దగ్గర ఉంటేనే జ్ఞానాన్ని ప్రసరిస్తుంది. అందెల సవ్వడి అనాహతము, ఏమీ ప్రయత్నం లేకుండానే వినబడేటటువంటి నాదము. అటువంటి సవ్వడి వింటేనే చాలు, సాధకుడి లోపల ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలై జ్ఞానం పొందుతాడు అంటూ అద్వైత కోణంలో ఆ మనము శుభగమణి మంజీర రణిత అనే పదబంధంలో బిగించారు భగవత్పాదులు. ఓకే, ప్రకృతి క్రమంతో లయం చేయాలి. ఏమిటి? ఎవడు చేయాలి? హంస అంటే వీడి శ్వాసను, వీడి ఆత్మను, వీడి సాధకుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణరూపమైనటువంటి హంసను, అంటే తన యొక్క తత్వాన్ని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి నడక ఉంది కదా, ఏదైతే పదన్యాస క్రీడ, ఆ క్రమంతో ఇది అలైన్ చేయాలి. అంటే ఏమిటి?
మనం ఏం చేసినా ప్రకృతితో ఎలానే చేయాలి. అదే హంసతత్వము. అదే హంసలు కోరుకోవడము, ఆ లైన్లో ఉండాలని కోరుకోవడం. ఇది అందెల సవ్వడి శబ్దం కాదు, శబ్దమాత్రం కాదు ఇది. గురువు శిష్యులకు సాధనగా రహస్యంగా చేసేటటువంటి గహనమైన జ్ఞానోపదేశం. గురువు శిష్యులకు అతి రహస్యంగా గోప్యంగా చేసేటటువంటి జ్ఞానోపదేశమే ఈ మంజీర మణిమంజీర రణితము అని తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటున్నాయి? అతహ, అందువలన, ఎందువలన ఒక్కొక్కసారి సాధకుడు లైన్ తప్పిపోతూ ఉంటున్న కారణంగా వాడిని మళ్ళీ స్ట్రైటన్ చేయడానికి, వక్రంగా ఉన్నవాడిని తిన్నగా మార్చడానికి, తేషాం ఆ కలహంసలకు శిక్షాం బోధనను, టీచింగ్ని చలాత్ ఇచ్చే నెపంతో శుభగమణి మంజీర రణితము, అందమైనటువంటి అందెల మణులతో కూడిన అందెల యొక్క సవ్వడి అనేటటువంటి నెపంతో. ఈ అందెల సవ్వడి అంటే ఇది అనాహతము, ఎవరు మ్రోగిస్తే వచ్చేటటువంటి సౌండ్ కాదు. ఈ అనాహతం అనేది ఓంకారమునకు సంకేతం. అంటే ఏదైనా జారుబాటు కలిగితే మళ్ళీ ఓంకారము ధ్యానం చెయ్యి. ఓంకారాన్ని ధ్యానం చేస్తే మళ్ళీ ఇందులోకి వస్తావు. ఓంకారం అభిధ్యాయిత. ఎలా అభిధ్యానం చేయాలి చెప్పారుగా. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త అంటూ నివాతస్తదీప శిఖా సమ నిరంతర బ్రహ్మభావే ఓంకారే అభిధ్యాయిత. ఆ అభిధ్యానమే నేర్చుకోవడం. అదే ఇక్కడ ఆమె ఇచ్చేటటువంటి శిక్షణ, ఇవ్వబడేటటువంటి బోధన. ఇంకా ఆచక్షాణం చరణకమలం చారుచరితే. చారుచరితే, ఓ ఉత్తమమైన చరిత్ర కలిగినటువంటి దానా తల్లి, నీ పాదపద్మాలు ఆ హంసలకు నడకను బోధిస్తున్నాయి. నీ ఆత్మతత్వమే ఒక పాఠం, నీవే ఒక పాఠం. దేన్ని చదవాలి? నిన్నే చదవాలి. మిగతా చదువులు మిగతా చదువులయ్యా కావు అన్నారు కదా కాళహస్తీశ్వరం వచ్చిందో. ఆ చదువులు కావు. ఆత్మతత్వమే ఒక ముఖ్యమైన పాఠం, సందేశం. చారు చరితే అంటే సర్వమంగళ. మంగళ అంటే శివం, శివం మంగళం, అద్వైతం శివం. అదే సర్వమంగళం, అద్వైతమే మంగళము, మిగతాదంతా అమంగళము. చారు చరితే ఓ సర్వమంగళ. మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రం మునంత మది నమ్మినదు అంటూ సర్వమంగళ అని కొనియాడారు పోతన గారు. మంగళకరమైనటువంటి క్రమము కలది ఆమె చారు చరితే. అద్వైతంలో శివశక్తి ఐక్య ఆనందమే పరమావధి, అదే చారు చరితం. హంసలు సాధకులు అమ్మవారి పాదాలను ఆశ్రయించినప్పుడు ఆ మంజీర నాదము అద్వైత బోధ. పాదం అంటే ఏమిటి? స్థిరత్వం, ఉనికికి సంకేతం. పాదం అంటే ఏమిటి? తద్విష్ణు పరమం పదం. అదే ఆ పరమ పదము, అదే పాదము, అదే ఉనికి, అదే గమ్యము, అదే మార్గము అనేటటువంటి పాదము. అక్కడ కమలం అన్నారు. చారు చరణ కమలం. చరణం అంటే స్థితి స్థిరత్వం, ఉనికి, సత్. కమలం అంటే వికాసం, జ్ఞానం. అంటే సత్ చిత్తులను సూచిస్తాయి. చరణ కమలం సచ్చిత్ చరణాయి సత్, కమలమి చిత్, చరణ కమల సచ్చిత్తును సూచిస్తాయి. జ్ఞాన సముపార్జనలో స్థిరత్వము సత్, వికాసం చిత్. రెండు అమ్మ పాదాల యొక్క క్రమమే. అంటే నడకయే క్రమము. క్రము ధాతు, క్రము అంటే టు స్టెప్ అనే ఒక అడుగు వేయడానికి క్రమం. విక్రమము అంటాం కదా, త్రివిక్రముడు అంటున్నాం కదా. క్రము అంటే క్రమమే, ఆమె నడకయే. చారు చరితే. జ్ఞానికి ఆత్మతత్వ బోధకము ఏదై ఉంటుంది? అమ్మవారి చరిత్రమే ఆత్మతత్వ బోధకం. అందుకే చూడండి ఎన్ని పురాణాలలో ఈశ్వరుని చరిత్రలు, విష్ణుమూర్తి గారి చరిత్రలు, ఆంజనేయులు వారి గొప్పతనాలు ఎందుకు నేర్పిస్తారు? ఆ చారు చరిత్రానికి వెనకాల ఉన్నగా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారని. అది నిశ్చలమైన అనంతమైనటువంటి
అది చూస్తే అది ఆ తత్వము నిశ్చలం కదలదు. కానీ అనంతమైనటువంటి కదలిక కూడా అదే అయింది. ఏదైతే కదలదో మళ్ళీ ఏదైతే కదులుతుందో తదే జతి తన్నై జతి తదంతికే తద్దూరే. ఏదైతే కదలదో ఏదైతే కదులుతుందో అంటూ ఉపనిషత్తు అది నిశ్చలము పరబ్రహ్మంగా ఉంటే అదే సృష్టి రూపమైతే అనంతమైన శక్తి చలనాన్ని కలుగుతుంది. తత్ ఏ జతి తత్ నయే జతి. ఏది కదులుతోంది ఏది కదలలేదు, కదులుతున్నదే కదలలేదు. నిజంగా కదులుతోందా కదులుతున్నట్టుంది కానీ కదలటం లేదు అని చెప్పడమే అక్కడ చారు చరితే. ఏ ఉపనిషత్తు చూడండి డైరెక్ట్గా అక్కడికే వస్తుంది. పాదసేవనం ద్వైత భావన కాదు. రెండు పాదాలు ఉన్నాయండి, కుడి పాదం ఏమో ఇదండి, ఎడం పాదం మరోడు, అలా చెప్పకూడదు. ఆ రెండు పాదాల తలక గమ్యము ఒక్కటే, స్థానం ఒక్కటే. అదే పాదసేవనము అద్వైతమే. అది అధిష్టానము, స్థిరత్వము, సచ్చిత్. దాన్ని ఆశ్రయించడమే ఇక్కడ బోధన. ఆచక్షాణం బోధించుచున్నదా. ఆ బోధన ఏమిటి? ఆ అధిష్టానాన్ని ఆశ్రయించవయ్యా అంటూ బోధన. ఓకే, ఇంకా ఉందో శ్వేతాశ్వతర ఉపనిషత్తులోకి పోతే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు, శ్వేతాశ్వతర కాదు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తు ఇప్పుడు చదువుకుంటున్నాం మనం అనుభూతి ప్రకాశంలో. హంసోపనిషత్తు, అందులో కూడా మూడవ అధ్యాయంలో ఒక మంత్రం ఉన్నది. శ్వేతాశ్వతరంలో కూడా ఒక మంత్రం ఉన్నది. ఏమిటా మంత్రం? ఏకో హంస భువనస్య మధ్యే స ఏవాగ్ని సలిలే సన్నివిష్ట తమేవ విదిత్వా మృత్యుమచ్చేతి నాణ్యః పంథా విద్యతే యనాయ. ఇది మంత్రం. ఏకో హంస. హంస అంటే ఏమిటి? హంస అంటే ఓ పక్షి విశేషం కాదు. హంస అంటే హంతి అజ్ఞానమితి హంస. అజ్ఞానాన్ని నాశనం చేసుకునే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వమే హంస. హంతి అజ్ఞానమితి హంస. ఏకో హంస, అద్వితీయుడైనటువంటి హంస, పరమాత్మ, శుద్ధ చైతన్యం లేక ఆ చైతన్య రూపమైనటువంటి సాధకుడు పరమహంస. భువనస్య మధ్యే, అస్య భువనస్య మధ్యే, అస్య ఈ భువనస్య భువనమునకు మధ్యలో ఉన్నాడు. అంటే సెంట్రల్ ఫోర్స్, అంతర్యామిగా ఉన్నాడు, విశ్వానికి అంతర్యామి. సయేవ అగ్ని సలిలే సన్నివిష్ట. ఆయన ఎలా ఉన్నాడు? నీటిలో దాగి ఉన్నటువంటి బడబాగ్నిలాగా. నీళ్లలో అగ్ని ఉంటుంది, బడబాగ్ని, అది కానీ ఉన్నది అది కనబడదు. నీటిలో అగ్ని ఉంటుంది అనుకుంటాం, అక్కడి నుంచే బడబాగ్ని పుడుతుంది. అలాగే సర్వభూతాలలో గూఢంగా ఉన్నటువంటి ఈ అగ్ని ఏదైతే ఉన్నదో అదే సలిలే సన్నివిష్ట. సయేవ అగ్ని తం ఏవ విదిత్వా. ఆ పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడం ద్వారానే, తం విదిత్వా ఏవా, ఆ పరమాత్మ జ్ఞానం ద్వారానే అతి మృత్యుమేతి, మృత్యువును అతి దాటగలడు, మోక్షాన్ని పొందుతావు. నాణ్య పంథా విద్యతే అయనాయ. ఈ విషయంలో వేరే మార్గం ఏది లేదు, ఇది తప్ప మరో మార్గం లేదు. ఏమిటా మార్గం? ఏకోహంస, ఒక్కటే పరబ్రహ్మ. అది భువనస్య మధ్య, సకలమునకు సెంట్రల్గా ఉన్నది. ఏ విధముగా అయితే అగ్ని నీటి యందు నిక్షిప్తంగా ఉండి బడబాగ్నిగా ఉందో దానివలే ఇది మనలో కనబడకుండానే ఉంటున్నప్పటికీ తెలియకుండానే ఉన్నది. తమేవ విదిత్వా, దానిని తెలుసుకోవడం ద్వారానే అతి మృత్యుమేతి, మృత్యువును దాటగలవు, సంసార చక్రం నుండి తరించగలవు. నాణ్య పంథా విద్యతే యనాయ. దీనికంటే వేరే మార్గం మోక్షం చేరుకోవడానికి ఏ కర్మ మిగతావి పనికిరావురా కన్నా. ఏకో హంస భువనస్య మధ్యే స ఏవ అగ్ని సలిలే సన్నివిష్ట తమేవ విదిత్వా మృత్యుమచ్చేతి నాణ్యః పంథా విద్యతే యనాయ. అది కదా. సో ఇక్కడ హంస అన్నారు,
కలహంస అన్నారు, భవన కలహంస అన్నారు. ఆ హంస శబ్దానికి శ్వేతాశ్వేతర ఉపనిషత్తులోను హంసోపనిషత్తులోను ఈ అర్థాన్ని ఈ మంత్రం సేమ్ మంత్రం రెండు ఉపనిషత్తుల్లోనూ కనపడుతుంది. ఓకే. తమేవ విదిత్వా, ఆత్మను తెలుసుకోవడమే ముక్తండి. అమ్మవారి అందల సవ్వడి నాదము ఆ హంసలకు, ఆ ముముక్షువులకు శిక్షణ ఇస్తుంది. ఆమె ఉనికియే ఆత్మజ్ఞానాన్ని మనకు బోధిస్తుంది, అనాహతంగా బోధిస్తుంది. హంస మంత్రాన్ని జపించండి ఒక్కసారి. హంసో 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 హంసోహం, సోహం అయిపోయింది. హంసో 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 అంటుంటే సోహం సోహం సోహం. హంస అదేమిటి? అజ్ఞానాన్ని నశింపచేసేది హంస. ముందు దాంట్లో చెప్పుకున్నాము, హంతి అజ్ఞానమితి హంస. అజ్ఞానం పోతే ఏమవుతుంది? సోహం సహ అహం, నేను ఇది, నేను అతడు, నేనే అతడు, సహ ఏవ అహం సోహం, నేనే బ్రహ్మము సోహం. హంసలు అమ్మవారి నడకను అనుకరించడం అంటే ఈ సాధకుడు పరమాత్మతో లయం కావడానికి చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంతో స్ఖలంతహతే అంటే తడబడడం, అంటే సాధకుడు మాయా ప్రభావం వలన తన బ్రహ్మభావాన్ని మరచి దేహభావంలోకి రావడం. అది రెగ్యులర్గా దేహభావంలోనే ఉంటే వాడు జారడం అనరు, వాడు ఎప్పుడూ అందులోనే ఉన్నాడు, జారిపోయి కుడుకాలులోనే ఉన్నాడు. ఎవరైతే మహా జ్ఞానులై తత్వాన్ని తెలుసుకొని చిన్న జారుబాటు కలిగిందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కానీ అమ్మవారి కృప, మణిమంజీర నాదం ఆ తడబాటును సరిదిద్ది మళ్ళీ సోహంలో పెడుతోంది. ఈ హంసని సోహంగా చేస్తుంది, అజ్ఞానాన్ని పోగొట్టి సోహంభావంలో స్థిరపరుస్తోంది. నాదబిందు ఉపనిషత్తు చూడాలి. నాదబిందు ఉపనిషత్తులో అనాహత నాదం గురించి వర్ణించారు. అమ్మవారి అందెల నాదము యోగశాస్త్రంలో అనాహతమని వర్ణించబడినది. అది ఏదో నడుస్తూ ఉంటే అందెల మ్రోత వలన వచ్చిన సౌండ్ కాదండి, అది అనాహతము, న్యాచురల్గా వస్తున్న సౌండ్. న్యాచురల్ సౌండ్ ఏదై ఉంటుంది? వాట్ ఈస్ ద న్యాచురల్ సౌండ్? ఎవరు ప్రొడ్యూస్ చేయకుండా వచ్చేది? ఆ ఊ మాల కలయిక అంటే ఏమిటి? ఓంకారం. ఓంకారం సర్వము ఓంకారమే. అనాహతనాదం అంటే ఓంకారమే, సర్వము ఓంకారయేవ. ఏదైతే వ్యాకృతమో అవ్యాకృతమో అంతా ఓంకారమే. మొదటి మంత్రం ముండకోపనిషత్తులు. సమాధి స్థితికి మాండుక్యోపనిషత్తులు సమాధి స్థితికి ముందు కింకిణీ నాదము అంటారు. అదే గంట, చిరుగంటల ధ్వని అందెల సవ్వడి అని. అద్వైత కోణంలో శంకరులు శిక్షాం ఆచక్షాణం ఇవ అన్నారు. శిక్షాం విద్యను ఆచక్షాణం బోధిస్తున్నదా అన్నట్లున్నది. ఎలాగా? మణి మంజీర రణిత చలాత్. గురువు మౌనంగా కేవలం తన ఉనికితోనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అనాహత నాదం ఇక్కడ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకున్నట్టుగా అమ్మవారు కూడా తన పాదరవము, పాదరవళి, పాదనాదము ద్వారా సాధకుడికి అద్వైత స్థితిని బోధిస్తుంది. అద్వైత విశ్లేషణ చరణకమలం. శిక్ష అంటే అజ్ఞానంలో ఉన్న హంసలకు తన మణిమంజీర నాదము, వేదనాదము, ప్రణవనాదము, అద్వైత సత్యాన్ని ఆచక్షాణం ఉపదేశిస్తుంది. భవన కలహంస అంటే అత్యున్నతమైన సాధకుడు పరమహంస. శిక్ష ఏమిటా శిక్ష? ఆమె ఇచ్చే బోధ ఏమి? తత్వమసిరా, నువ్వు అదే, వేరే ఏం లేదు, నువ్వు అదే తత్వం అసి. అదే ఆమె ఇచ్చేటటువంటి బోధన. భగవద్గీత పరంగా చూస్తే నాదబిందు చూశాం, అమృత బిందు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తులు పరంగా చూశాం. ఇంకా మధ్యలో ఎన్నో ఉపనిషత్తు వాక్యాలను తెచ్చుకున్నాము. మాండూక్యోపనిషత్తును పట్టుకున్నాము. భగవద్గీత పరంగా యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ
వశం నయేత్. యతో యతో ఎక్కడెక్కడా మనహ మనసు చంచలం చంచలమైనది, అస్థిరం స్థిరత్వం లేనటువంటి మనసు, నిశ్చరతి ఊరికే ఇటు తిరుగుతుంటుందో, మనసు ఎక్కడెక్కడ తడబడి బయటకు వెళుతుందో దానిని ధ్యానయోగం అధ్యాయంలో 6:26 అక్కడక్కడలా దానిని గ్రహించి ఆత్మయందే నిలపాలి. హంసలు తడబడినా నా జహతి వదులుట లేదు. ఎందుకు? అభ్యాసము వైరాగ్యం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ద అనాత్మ వరల్డ్లీ థింగ్స్, ఈ రెండే అక్కడ నిలుపుతాయి. దేనిని? చంచలమైన మనస్సును. మనశ్చంచలం అస్థిరం కెన్ బి హ్యాండిల్డ్ బై టూ హ్యాండిల్స్. The cycle can be driven properly with two handles. One handle is abhyasa, other handle is vairagya. Chanchalam hi manah Krishna, pramadhi balavadhrudam, tasyaham nigraham manye, vayoriva sudishkaram. అగో ఆ వాయువు గారిని ఆపేమంటే నేను బాణం వేసి ఆపేస్తాను, కానీ మనస్సు నాపలేకపోతున్నాను. అది నా ప్రాబ్లం ఇప్పుడు. అరే నాన్న, అది నీకే కాదురా, అందరికీ కరెక్ట్, అదే అదే ప్రాబ్లం నాన్న అంటూ భగవంతుడు అభ్యాసము వైరాగ్యము అనే రెండు హ్యాండిల్స్ని ఆ మనస్సుని హ్యాండిల్ చేయడానికి ఇచ్చాడు. మయ్య అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. రాజవిద్య రాజగుహ్య యోగం ఆ చాప్టర్లో 9వ చాప్టర్లో 10వ శ్లోకం. మయా అధ్యక్షేణ, అండర్ మై ప్రెసిడెంట్షిప్, ప్రకృతి ఈ మాయా చరాచరం సూయతే సచరాచరం సూయతే. అనేన హేతునా, ఈ ప్రకృతి హేతుతోనే జగత్ ప్రపంచము విపరివర్తతే తిరుగులాడుతుంది. ఇట్ ఈస్ సైక్లింగ్ సైక్లికలీ అవైలబుల్ బికాస్ ఆఫ్ ద మాయా. బట్ మాయా కెన్ డూ ఇట్ ఆన్ ఇట్స్ నో. Can the bulb can burn on its own? No. When the electricity is there, the Chaitanya, the Upadhi Prakriti, the bulb glows. Just as the bulb requires the Prakriti, without bulb can the electricity glow? No, it cannot glow. We don't know that the electricity is there. So for the electricity to manifest, you require the Upadhi or the Prakriti. For the Prakriti to fully blossom its nature, you require the electricity. That is maya chakshena prakriti suyate sacharacharam hetunanena kaunteya jagadviparivartate. భగవతి ప్రకృతిని అధిష్ఠించి సృష్టిని నడిపిస్తోంది. ఏదా అధిష్టానము? ఎలా తెలుసుకోవడము? అదిగో చరణమణి మంజీరరణితము, ఖేలము, నడక, పదన్యాసం, ఈ విశ్వసృష్టి గమనము. తన కర్మను సాధకుడు అమ్మవారికి అంకితం చేయడమే అసలైన నడక. ఏవో కర్మలు చేయక తప్పదు. ఎవరు? కర్మాధికారులు. జ్ఞానాధికారులు చేయక్కర్లేదు, వాళ్ళు చేయరు. వాళ్ళ కర్మకి వాళ్ళకి సంబంధం లేదు. ఏ గ్రేడ్ వాళ్ళు, బి గ్రేడ్ వాడు కర్మలు చేస్తాడు. చేస్తే ఏం చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, కర్మయోగాన్ని పాటించడమే నిజమైనటువంటి నడక జ్ఞానయోగం వైపు వెళ్ళడానికి. సాధనలో ఎదురయ్యే తడబాట్లు సహజం. స్ఖలనం తత్వం ఏమిటి? శిక్షణ. ఆ నాదము, మణిమంజీర నాదమే శిక్షణ, అదే తత్వం. ఆ తత్వం ఈ స్ఖలనం నుంచి మళ్ళా వెనక్కు తీసుకొస్తుంది. నాలోని హంసకు, ఆత్మకు నీ పాదనాదము జ్ఞానం శిక్షణ. ఆత్మ అంటే ఇక్కడ మనసు. నాలోని హంస అనేటటువంటి ఆత్మకు, మనస్సుకు, ప్రాణానికి నీ పాదనాదమే జ్ఞానమే శిక్షణ. ఎన్ని విధాలుగా చూసినా ఒకటే తెలుస్తుంది. దీన్ని నిధిధ్యాసన చేద్దాం. ఈ శ్లోకాన్ని స్థిర సుఖమాసనం అంటే కళ్ళు జంటిల్గా మూసుకోండి. శరీరంలో ఏ కదలికలు లేవు, మనసులో అంతకంటే ఏ కదలికలు లేవు. రకరకములైన కోరికలు, కాళ్ళజడులు మనసులో వస్తున్నా వాటిని పక్కకు నెట్టండి. మనసుని ఏకాగ్రం చేయండి. చేతులను
ఒడియందు ఉంచుకొని రిలాక్స్డ్గా ఉండండి. యాక్టివ్లీ ఇన్యాక్టివ్. భవనము, భవన కలహంస. ఆ కలహంస నేనే. భవనమేది? ఇదిగో నా శరీరం. నేను కూర్చుని ఉన్న స్థానమే భవనము. ఈ భవనంలో కలహంస ఏమి? నాలోనున్నటువంటి ప్రాణతత్వం. ఈ కలహంస భవనమునందు ఉన్నది. లోపల ఉన్న ప్రాణశక్తియే భవన కలహంస. భవనము నేనిప్పుడున్న స్థానమే, ఈ శరీరమే, ఈ కుర్చీయే, ఈ రూమే. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దర్శించవచ్చు. భవన కలహంస, భవన కలహంస. నేనే ఆ హంస. నా ప్రాణశక్తియే ఆ హంస. ప్రాణశక్తియే హంస. హంస అంటే పీల్చడం, వదలడం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే స. హం. స. స అంటే ఇలా పీల్చుకోవడం, హమ్ అనేది వదలడం. హంస ఉచ్ఛ్వాసంలో హం, నిశ్వాసంలో స. హం స. 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 పదన్యాస క్రీడ. అమ్మవారిని అనుసరిస్తున్నది నా హంస, నా ప్రాణశక్తి. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అమ్మవారిని అనుసరిస్తున్నాయి. పదన్యాస క్రీడను. ఈ శ్వాసయే అమ్మ యొక్క పదన్యాసము. స్ఖలంతస్తే జారిపోయింది. సడన్ గా ఏదో టైం చూడాలనిపి జారిపోయింది ధ్యానంలోంచి. మళ్ళీ తిరిగి శ్వాస మీదకు మళ్ళించండి. ధ్యానంలో ఉన్నప్పుడు చిన్న జారుబాటు ఏర్పడితే, స్ఖలనము జరిగితే, ఆ స్ఖలనమైన మనసును మళ్ళీ ఆ శ్వాస యందు, లేక ఆ హంస యందు, లేక ఆ ఓంకారం నందు, లేక అమ్మ పాదమునందు నిక్షిప్తం చేయండి. మళ్ళీ వెనక్కి తీసుకురండి. నా జహతి. హంసల ప్రయత్నాన్ని వదలలేదు. నేను కూడా నా ధ్యానాన్ని వదలను. ఆ ధ్యానంలోనే ఉంటాను. బాహ్య శబ్దాలు వినపడుతున్నాయి. అబే, అది కాదు నువ్వు వినవలసింది. నువ్వు వినవలసినది అంతర్ముఖమైనటువంటి అనాహత నాదమునే వినాలి. ఆ అనాహత నాదమే నా హృదయ సవ్వడి. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఆ హృదయ సవ్వడి. శిక్షాం ఆచక్షాణం. ఆ నాదంలో నాకు బోధన కలిగినది. అదే అశాంతి పోయింది. అజ్ఞానం కడిగి వేయబడింది. ఆ పాదాల నాదము ప్రతి అడుగు అది నేనే అనే అద్వైత స్థితినే బోధిస్తోంది. సోహం, 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 సోహం. హంసో, 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 సోహం, 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 సో. విశ్రాంతిగా కూర్చోండి. ఆ సోహం భావంలో మనసును లీనం చేయండి. షట్చరణంలాగా, అంటే ఆ తుమ్మెదలాగా మనసును, ఇంద్రియాలను అక్కడ లీనం చేయండి. జారుబాటు వద్దు. జారిపోతే మళ్ళీ ఆ శ్వాస మీద, సోహం మీద, పాదాల మీద దృష్టి పెట్టండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, 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 సోహం. కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఒకసారి కళ్ళు చిట్లించి విడవండి. నార్మల్గా కూర్చోండి. సాధారణ శ్వాస తీసుకోండి. పదన్యాస క్రీడ పరిచయమివారబ్ధు మనసః
స్ఖలంతస్తే ఖేలం భవనకాలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితః ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. అతస్తేషాం చిక్షాదాచక్షాణం చరణకమలం చారుచరితే.